నమస్తే. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ వేదికగా రంగం సిద్ధమైంది. అటువైపు నుంచి జేడీ వాన్స్తో పాటు మరికొంతమంది ప్రతినిధులు వచ్చారు. అయితే ఇరాన్ ఈ చర్చల్లో పాల్గొనడానికి కొన్ని కండిషన్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో మరొకసారి ప్రతిష్టంభన నెలకొంది. ఈ శాంతి చర్చల పేరుతో పాకిస్తాన్కి అంతర్జాతీయంగా పరాభవం ఎదురైనట్టుగా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ ఎంబారస్మెంట్ ఫర్ పాకిస్తాన్ అంటూ చాలా వార్తా ఛానళ్లలో కథనాలు కూడా వస్తున్నాయి, న్యూస్ పేపర్స్ లో హెడ్లైన్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ శాంతి చర్చల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే. ఏంటి పీస్ టాక్స్ ప్రాసెస్, శాంతి చర్చల ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? అసలు ఏమైనా మొదలయ్యాయా? ఇరాన్ చాలా మొండిపట్టు పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరో పక్క హెడ్లైన్స్ మనం చూస్తున్నాం, ముందు నుంచి చెప్తున్నటువంటిది పాకిస్తాన్ కి అంత స్టేచర్ లేదు, అంత స్థాయి కూడా లేదని చెప్పి. ఏంటి సార్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు ఈ టాక్స్ జరిపే ముందర ఎవరైతే ప్రైమ్ వార్ కి కాజ్ గా ఉన్నారో, ఎవరికైతే మేజర్ గ్రివెన్సెస్ ఉన్నాయో ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాదు. తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మీద, హెజ్బుల్లా క్యాంప్స్ మీద, వాళ్ళ హైడౌట్స్ మీద తీవ్రంగా దాడి చేస్తుంది. ఇంకా ఇంటెన్సిఫై చేసింది లాస్ట్ 48 hours లో. సెకండ్ థింగ్ ఏంటంటే ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిలో షిప్స్ అన్నింటినీ ఫ్రీగా వదలకుండా కేవలం రోజుకి 15-16 కంటే ఎక్కువ వదలట్లేదు. అది ట్యాక్స్ వసూలు చేస్తుంది, దాదాపు $1 per barrel. అంటే రోజుకి దాదాపు $20 million ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఒమాన్కి కొంత ఆఫర్ ఇచ్చింది, కానీ అది ఇంకా డీల్ ఇంకా స్ట్రైక్ అవ్వలేదు. ఇరాన్ ఇంకో పని చేసింది, ఆ ఛానల్ ఏదైతే 3 kilometers విడ్త్ ఉందో అందులో సెంట్రల్ ఛానల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, అంటే హెవీ షిప్స్ అందులోంచి ప్రయాణం చేయగలవు. అది వదిలేసి, ఎందుకంటే మేము మైన్ చేసామని చెప్పి మిగతా 2 ఛానల్స్ ఓపెన్ చేసి పెట్టారు. అంటే ఒకటి ఒమాన్ సైడ్, ఒకటి ఇరాన్ సైడ్. ఒమాన్ సైడ్ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వచ్చు, కానీ బయటికి రావాలంటే మాత్రం ఇరాన్ సైడ్ నుంచే రావాలి. అంటే ప్రాపర్ రూట్ ఇన్, రూట్ అవుట్ పెట్టుకున్నారు. రూట్ అవుట్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది, IRGC పర్మిషన్ కావాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి చర్చలు కొంచెం ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నాయి. ఏదంటే మెయిన్ ప్రొటగనిస్ట్ లేరు టాక్స్ లో, రారు కూడాను. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇజ్రాయెల్ కి దౌత్య సంబంధాలు మే 1948 ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా లేవు. మధ్యలో ముషరఫ్ గారు కొంచెం ట్రై చేశారు, కానీ అవి సక్సెస్ఫుల్ కాలేదు లోకల్ ప్రెషర్ వల్ల. దాని తర్వాత ఇజ్రాయెల్ వీళ్ళు ఇన్వైట్ కూడా చేయలేదు, కేవలం అమెరికానే తీసుకొచ్చారు. సో దానివల్ల ఇజ్రాయెల్ భాగం తీసుకోలేదు. తర్వాత షరీఫ్ గారు చేస్తున్న ట్వీట్లో కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దానివల్ల ఇజ్రాయెల్ ఆ లొసుగు తీసుకుని హెజ్బుల్లా మీద తీవ్రంగా దాడులు చేస్తుంది. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అన్నది కేవలం ఇరాన్కి మాత్రమే పర్మిట్ చేసింది. ఇప్పుడు అమెరికా కూడా వార్నింగ్ ఇస్తుంది, హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయండి, అది మీరు ఓపెన్ చేయలేదన్నారు. ఈ టాక్స్ ని మీరు మాతోటి ఆడితే మాత్రం దీనికి పరస్యావనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం 2 కండిషన్లు పెట్టింది. ఒకటి, వాళ్ళకి ఫ్రీజ్ అయిన అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ అన్ని డీఫ్రీజ్ చేయాలి, ఎకనామిక్ శాంక్షన్స్ ఎత్తివేయాలి. రెండవది, ఇజ్రాయెల్ లెబనాన్ మీద, హిజ్బుల్లా మీద అటాక్స్ ఆఫ్ చేసేయాలి వెంటనే, అప్పుడే టాక్స్ జరుగుతాయని చెప్పి. అసలు ఈ టాక్స్ కి వచ్చే విధానం కూడా ఇరాన్ అయితే 2 డమ్మీ విమానాలను వాడింది, అసలు విమానం కాకుండా. తర్వాత పాకిస్తాన్ తన ఫైటర్ జెట్స్ ని ఇరాన్ లోకి పంపించింది వాటిని ఎస్కాట్ చేయడానికి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఏరియల్ సర్వేలెన్స్ ప్లాట్ఫామ్ అది వాడారు, అంటే చుట్టుపక్కల మిసైల్స్ గురించి కానీ వేరే ఎయిర్ క్రాఫ్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రెడీ చేసుకుని ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ డెలిగేషన్ ఇస్లామాబాద్ చేరుకుంది. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి స్వయానా ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ రిసీవ్ చేసుకున్నారు, యాక్చువల్లీ డిఫాక్టో డిక్టేటర్ ఆఫ్ పాకిస్తాన్. అంటే ఇరాన్ ఎంత భయపడతా వచ్చిందో, ఎందుకంటే మధ్యలో ఎక్కడ అసాసినేషన్ అటెంప్ట్స్ అవుతాయో అన్నది, అది 71 people డెలిగేషన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇందులో IRGC వాళ్ళ డెలిగేషన్లో IRGC లేదు, ఆయతొల్లా రెజీమ్ లేదు.
సో అంటే ఏంటంటే ఈ స్పీకర్ ప్లస్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్ ఫారిన్ మినిస్టర్ ఉన్నారో ఇద్దరే రిప్రజెంట్ చేస్తున్నారు మెయిన్గా. ఎంతవరకు వీళ్ళ టాక్స్ వ్యాలిడ్గా ఉంటాయి? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఐఆర్జిసి మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది లెబనాన్లో అటాక్స్ ఆగిపోవాలి. రెండవది ఫ్రీజ్ చేయాలి, డీఫ్రీజ్ చేయాలి అసెట్స్. అలాగే ముస్తఫా కెమెనీ హాస్పిటల్లో ఉన్నారో తెలియదు, ఎక్కడున్నారో లొకేషన్ ప్రస్తుతానికి తెలియదు, కానీ ఆయన మాత్రం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే ప్రసక్తి లేదు. మార్చిలో ఫస్ట్ ఎలా ఉందో ఆ రోజున ఉన్నట్టు తెరిచే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ మీడియేషన్ క్యాపబిలిటీ లేదు. మీడియేషన్ క్యాపబిలిటీకి మొత్తం ఉన్న ఎఫెక్టెడ్ పార్టీలు అందరితోటి సత్సంబంధాలు ఉండాలి, తర్వాత వాళ్ళతోటి పొలిటికల్ ర్యాపో ఉండాలి, డిప్లొమాటిక్ ర్యాపో కావాలి, తర్వాత వాళ్ళతోటి మాట్లాడగలగాలి, అవసరం వస్తే ఫైనాన్షియల్ గా ఇన్వాల్వ్ చేయగలగాలి, అలాగే మిలిటరీలీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కలగ దేశం అయి ఉండాలి. ఎస్, పాకిస్తాన్కి మిలిటరీలీ ఇన్వాల్వ్ అవ్వగల స్టేటస్ ఉంది, కానీ ఎకనామికల్లీ దౌత్యరీత్యా పొలిటికల్లీ ఆ స్టేచర్ లేదు. పొలిటికల్లీ ఎందుకు లేదు? ఫస్ట్ అక్కడ అధిక నెంబర్ 1 ఎవరో పాకిస్తాన్ లో స్పష్టత లేదు. ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అంటారా, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అంటారా, సివిలియన్ గవర్నమెంట్ ఫ్రంట్ లో పెట్టుకుని ఆయన తెర వెనకాల నాటకం ఆడుతున్నారు. సో అందువల్ల వాళ్ళకి ఇది లేదు. ఇంతకీ లాస్ట్ 10 hours లో ఎప్పుడైతే సీజ్ ఫైర్ కి అగ్రిమెంట్ అయిందో అప్పుడు చైనా ప్రెషర్ వల్ల ఇరాన్ కొంచెం వంగింది, ఇస్లామాబాద్ నచ్చ చెప్పడం వల్ల కాదని ప్రపంచం అంతా చెప్తుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎడిషనల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిసైల్ మెటీరియల్స్ ఇటువంటి అన్ని చైనా ఇరాన్కి అందజేస్తుంది. అంటే ఏంటంటే ఈ బ్రేక్ డౌన్ అయితే టాక్స్ దాన్ని కంటిన్యూ చేయడానికి వీలుగా ఇరాన్కి సామర్థ్యం కల్పిస్తుంది. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా తన ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ ని అలర్ట్ గా ఉండమని ప్రకటించారు. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ టాక్స్ జరుగుతున్నాయి. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు? బహుశా ఇరాన్ మీద ఉన్న డీఫ్రీజ్ చేసిన అసెట్స్ ని రిలీజ్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఎకనామికల్లీ చాలా చితికిపోయింది. దాదాపు $13 trillion వర్త్ లాసెస్ అయినాయని వాళ్ళ ఒక అంచనా. కొంచెం ఎగ్జాగరేటెడ్ అవ్వచ్చు, కానీ సబ్స్టాన్షియల్ డ్యామేజెస్ ఉన్నాయి. అలాగే సౌదీ అరేబియా కూడా చెప్తోంది $6 lakh అంటే $6 trillion. ఇంకా అమెరికా చూస్తారా, వాళ్ళకున్న టామహాక్ మిసైల్స్ చాలా లో లెవెల్ స్టేజ్కి ఉన్నాయి. ఒకవేళ చైనా తైవాన్ ఆక్యుపై చేయాలని చూస్తే దానికి సరిపడా టామహాక్ మిసైల్స్ ఈ రోజున అమెరికా దగ్గర లేవు. ప్రొడక్షన్ అంటారా, సమయం పడుతుంది. దాని కెపాసిటీ పెంచి ప్రొడక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది పరిస్థితి. అందుకని చెప్పి పాకిస్తాన్ ఈ టాక్స్ కండక్ట్ చేస్తా మధ్యలో మీడియేటర్ కాకుండా కేవలం పోస్ట్ మ్యాన్, లేకపోతే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమెరికా చెప్పినట్టు లౌడ్ స్పీకర్ లా వ్యవహరిస్తుంది అంతే. సో ఇట్టి పరిస్థితుల్లో టాక్స్ జరుగుతున్నట్టు ఇంకా 2-3 గంటల తర్వాత కొంత ఏం జరుగుతుందో బయటకు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి రావు గారు. అయితే చాలా మంది అసలు పాకిస్తాన్ ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, చాలా మంది చెప్పేటువంటి వెర్షన్ ఏంటంటే అమెరికాకు ఒక బిల్ల బంట్రోతులాగా, ఒక బంట్రోతులాగా పనిచేసేటువంటి వాడు కావాలి, అందుకే పాకిస్తాన్ ఎంచుకున్నారు. ఒక బకరా దొరికింది. మన దగ్గర కొంతమంది మరి పాకిస్తాన్ లాంటి దేశమే మధ్యవర్తిత్వం వహిస్తుందంటే మరి ఇంత పెద్ద దేశం ఏంటి, మనం ఎందుకు ఏమి చేయలేకపోతున్నామా? ఈవెన్ శశి థరూర్ కూడా, అంటే ఆయన విమర్శించలేదు, కానీ ఈ పరిస్థితులని, పరిణామాలని చాలా నిశితంగా గమనించాలని మాత్రం శశి థరూర్ సూచించారు. అంటే ఈ యొక్క మధ్యవర్తిత్వానికి లేకపోతే దీనికి మనం భారత్ దూరంగా ఉండడమే మంచిదా? ఈ విషయంలో ఏంటి సార్? చాలా మంది విమర్శిస్తున్నారు. కొంత కాంగ్రెస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అపోజిషన్ మాత్రం మీరు అన్నట్టుగా గొడవ చేస్తుంది. ఇండియా ఎందుకు లీడ్ తీసుకోలేదు, పాకిస్తాన్ లీడ్ తీసుకుంది, మన పాకిస్తాన్కి కింద అయిపోయాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా క్లారిఫికేషన్ ఏంటంటే మన పాకిస్తాన్ తోటి కాంపిటీషన్ తోటి లేము. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్, ఆర్మీ పరిపాలిస్తున్న స్టేట్, ఎప్పుడో విచ్ఛిన్నమైపోయే స్టేట్, ఎకనామికల్లీ వీక్ స్టేట్, మిలిటరీలీ కూడా ఒక్కసారి గెలవని దేశం. అటువంటి దేశంతో మనకి కాంపిటీషన్ లేదు. సెకండ్ థింగ్, శశి థరూర్ గారి పేరు మీద వచ్చిన ఒక ట్వీట్, ఒక పర్పటెడ్ ఇంటర్వ్యూ విత్ రాజ్దీప్ సర్దేశాయ్, అది శశి థరూర్ గారు ఖండించారు. అది జనరేటెడ్ వీడియో అని చెప్పి స్పష్టంగా చేశారు. అంటే శశి థరూర్ గారు తన వ్యూస్ క్లారిఫై చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్టు. ఇంకా మూడోది అంటారా, ఇండియా తటస్థ దేశం. తటస్థ దేశం అన్నది
ఇన్యాక్టివ్ దేశం కాదు, యాక్టివ్ దేశం. 4 దేశాలతోటి, అమెరికాతోటి, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, వీళ్ళందరితోటి సత్సంబంధాలు కలిగి ఉంది. సెకండ్ థింగ్, కేస్ టు కేస్ బేసిస్ మీద ఫిబ్రవరి 23వ తారీఖుని ఎప్పుడైతే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ పర్మిట్ చేసిందో దాన్ని ఖండించింది. నిన్న జపాన్ తోటి మాట్లాడతా లెబనాన్ లో జరుగుతున్న ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించింది. లెబనాన్ లో అటాక్స్ తగ్గించుకోవాలని చెప్పి ఇజ్రాయెల్కి హితవు చేసింది. అలాగే మన భారత్ ఎంబసీకి అక్కడున్న దాదాపు 1000 మంది లెబనాన్ లో ఎవరైతే భారతీయులు చిక్కుపోయారో వాళ్ళని సేఫ్ గా చూసుకోమని వార్నింగ్ కూడా ఇచ్చింది. సో అలాగే ఇరాన్ లో ఉన్న వాళ్ళని, మన భారతీయులందరినీ వీలైనంత త్వరలో అవసరం వస్తే అజర్బైజాన్ వీటి దారుల మీద కాకుండా టెహరాన్ నుంచి డైరెక్ట్ గా విమానాలు ఎక్కి బయటకు వచ్చేయమని చెప్పింది. ఒకవేళ వీలు పడకపోతే అజర్బైజాన్ ద్వారా వెనక్కి వచ్చేయమని చెప్పుకోండి. సో ఈ విధంగా తటస్థ దేశం ఇటువంటి పరిస్థితుల్లో మీడియేషన్ చేయడానికి ప్రపంచంలో 3-4 దేశాలకే కేపబిలిటీ ఉంది. ఒకటి రష్యన్ ప్రెసిడెంట్, రెండవది చైనీస్ ప్రెసిడెంట్, మూడవది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఇక 4వది అంటారా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ కానీ మనం అనుకోవచ్చు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయింది. చైనా 100% ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ప్రపంచం అనుకుంటుంది, చేస్తున్నారు కూడాను. ఇండియా ఒక్కటే న్యూట్రల్ దేశం కింద లెక్క. అయితే పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? పాకిస్తాన్ ఏంటంటే అమెరికా రాసిచ్చిన డ్రాఫ్ట్ ట్వీట్ ని యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ట్వీట్ చేశారు. అంటే దాన్ని కూడా అమెండ్ చేయగలిగేంత టైం లేదు వాళ్ళకి. చెప్పినట్టు విన్నబట్టి దీన్ని అమెరికా యుద్ధంలోంచి ఇప్పుడు ప్రస్తుతానికి విరామం కోరుకుంది. అది పాకిస్తాన్ ద్వారా ఎన్షూర్ చేసుకున్నారు. సో మనం పాకిస్తాన్ ఏదో ఇప్పుడు డిప్లొమాటిక్ లీడ్ తీసుకుంది, ఏదో ముందరికి వెళ్ళిపోతుంది, డెవలప్మెంట్ అయిపోతుంది అని ఏం బాధపడక్కర్లేదు. మన పరిస్థితి మనదే, మన ఇండిపెండెంట్ స్టాండ్స్ మనదే. ఎవరైనా అవసరం వస్తే మనం మీడియేషన్ చేస్తాం. ఇజ్రాయెల్ కూడా మనకి సమ్మతమే, ఇరాన్ కూడా మనకి సమ్మతమే. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే ఏంటంటే మన పెద్దన్న పాత్ర మనది. ఇంకా ఉల్ఫ్ లాగా లేకపోతే కుక్క పిల్లలాగా ఎవరో పడేసిన బ్రెడ్ క్రమ్స్ తినడానికి రెడీగా ఉన్న పాకిస్తాన్ వాళ్ళ సంగతి వాళ్ళకి. సార్ నేను అనేది మన జయశంకర్ గారు కూడా అదే మాట చెప్పారు. మనదేమి బ్రోకర్ కంట్రీ కాదు, మనదేమో దళారీ కాదు భారత్ అని, అలాంటి అవసరం మనకు లేదని కూడా చెప్పారు. అయితే చివరిగా ఏంటంటే ఈ చర్చల ప్రక్రియ ద్వారా ఏదైనా ఒక ప్రతిష్టంభనకి ఒక పరిష్కారం లభిస్తుందా అంటే రాబోయే 4-5 రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో, లేదంటే ఈ ప్రాసెస్ అనేది మేబీ 1-2 నెలల పాటు ఈ కాలయాపన మాత్రమే జరుగుతుందా? మీకున్న చర్చలు అయితే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం నాకు కనిపించట్లేదండి. ఎందుకంటే ఇరాన్ తను పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకోకపోతే వాళ్ళు సీరియస్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితిలో లేరు. అలాగే హార్ముజ్ జలసంధిని వదులుకోరు. కానీ అమెరికాకి యుద్ధం చేయాలని కూడా లేదు. అందువల్ల ఈ చర్చలు ఇంకొంతకాలం, బహుశా 2-3 నెలలు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇమీడియట్ జడ్జిమెంట్ మాత్రం నాకు ఒకటే కనిపిస్తుంది. అదేంటంటే ఇరాన్ మీద వాళ్లకున్న బయట ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఏదైతే ఫ్రీజ్ అమెరికన్ ఆర్డర్ మీద జరిగిందో దాన్ని డీఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటే నాకు పాసిబుల్ కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇటు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కానీ ఇంటర్నేషనల్ గా మీడియేషన్ చేసి ఒప్పించగలిగే కేపబిలిటీ లేదు. అందువల్ల థ్యాంక్ యూ రావు గారు. మరిన్ని అప్డేట్స్ వచ్చే కొద్ది కూడా ఈ మేబీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చూద్దాం మరి పాకిస్తాన్ చూపించినటువంటి అత్యుత్సాహం కావచ్చు, ఇదంతా కూడా అభాసుపాలు అవుతున్నట్టుగానే కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. మరి ఇంతవరకు జరిగినటువంటి ప్రయత్నం సఫలీకృతం కాలేదు. కేవలం అమెరికాకి ఒక పని మనిషి లాంటి లేకపోతే ఒక బంట్రోతు లాంటి ఒక దేశం కావాలి కాబట్టి పాకిస్తాన్ వేదికగా ఈ ప్రక్రియను ఎంచుకోవడం జరిగింది. బట్ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు, లెబనాన్ పై దాడులు చేస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడప్పుడే ఈ చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే 4-5 రోజుల్లో. ఇరాన్ పెట్టినటువంటి కండిషన్లకు అమెరికా ఏ మేరకు ఒప్పుకుంటుంది అనే దాని మీదనే దీని యొక్క పురోగతి ఆధారపడి ఉంటుంది. మరి మీకేమనిపిస్తుందో, ఈ చర్చల పీస్ టాక్స్ ఫలప్రదం అవుతాయా, ఫలితాన్ని ఇస్తుందా? తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్ లో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.